ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, నీటిపారుదల, ఉద్యోగాల కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ నేతన్న భరోసా పథకం కింద 52,000 చేనేత కుటుంబాలకు ఏటా 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, నీటిపారుదల, ఉద్యోగాల కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నేతన్న భరోసా పథకం కింద 52,000 చేనేత కుటుంబాలకు ఏటా 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.